ఉదయం మాకు అజంతా హోటల్, అమరావతి హోటల్ ఎదుర్కొన్న అజంతా హోటల్ రూమ్ నెంబర్ 202లో ఒక మేల్ పర్సన్ హ్యాంగింగ్ చేసుకున్నాడని మాకు సమాచారం రావడం జరిగింది. ఇమ్మీడియట్లీగా మా ఎస్ఐ గారు అదేవిధంగా నేను సంఘటన స్థలానికి రావడం జరిగింది. పరిశీలించిన మీద అక్కడ లోకల్ పర్సన్ అతని పేరు పాలూరు బాబురావు, సుమారు ఏజ్ 30 years ఉంటుంది, విశ్వబ్రాహ్మణ, సుబేదార్పేట. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా తెలియజేయడం జరిగింది. వాళ్ళు కూడా ఇప్పుడు రావడం జరిగింది. వాళ్ళు కూడా రూమ్లో ఫ్యాన్కి హ్యాంగింగ్ చేసుకొని ఉన్నాడు. అతనికి 9 సంవత్సరాల క్రితం ఒక మహిళతోటి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళకి 2 బిడ్డలు కూడా. వాళ్ళ భార్య వచ్చేసి బాలాజీ డెంటల్ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తున్నారు. పెళ్ళైన తర్వాత ఆ అమ్మాయి ఇద్దరు కలిసి కబడ్డీపాలెంలో ఉండటం జరుగుతూ ఉంది. ఇటీవల వాళ్ళకి మనస్పర్ధలు రావటం జరిగింది. ఒక నెల రోజుల క్రితం కూడా వాళ్ళకి మనస్పర్ధలు వచ్చి ఇద్దరుకి కొంచెం గొడవ వచ్చి విడిగా ఉంటున్నారు. దాని మేరకి ఇరు వర్గాలు కూడా నచ్చ చెప్పినా కానీ ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేయట్లేదు అనే దాని మీద ఒక 10 రోజుల క్రితం కూడా అతను సూసైడ్ అటెంప్ట్ చేశాడు. గవర్నమెంట్ హాస్పిటల్కి కూడా వెళ్ళడం జరిగింది. తర్వాత చికిత్స తీసుకొని మళ్ళీ రావడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ అమ్మ దగ్గరే కోవూరులో అప్పటి నుంచి ఉంటున్నాడు. ఒక 3 days క్రితం ఇంట్లో నుంచి బయటికి రావడం జరిగింది. ఇక్కడ అజంతా హోటల్లో 25వ తారీఖు రావడం జరిగింది. రాత్రి కూడా 26వ తారీఖు ఈవినింగ్ కూడా ఇక్కడ ఉండే బాయ్స్కి కానీ అదేవిధంగా మేనేజర్కి కానీ అతను నడిచి వెళ్ళటం రావటం అది కూడా బాగానే ఉన్నాడు. మార్నింగ్ కల్లా అతను సూసైడ్ ఫ్యాన్కి హ్యాంగింగ్ చేసుకొని చనిపోవటం జరిగింది. దీని మీద వాళ్ళ తల్లిదండ్రులను కూడా పిలిపించడం జరిగింది. వాళ్ళ దగ్గర రిపోర్ట్ తీసుకొని దానికి కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తాం. మెయిన్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఫ్యామిలీ దూరంగా ఉండటమే దీనికి కారణం. వాళ్ళిద్దరూ దూరంగా ఉండటమే దీనికి కారణం. భార్య దూరంగా ఉండటం, కలిసి లేపటం, దానికి మనస్తాపానికి గురేసుకున్నట్లు పైకి కనపడుతున్న కారణం. థ్యాంక్ యూ వెరీ మచ్. దర్యాప్తు చేసి వాళ్ళ యొక్క రిపోర్ట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేసి ఇంక్వెస్ట్ చేసి బాడీని కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాం. థ్యాంక్ యూ.